ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి మే నెలలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి వస్తారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశికి శ్రీరాశి అని, శుభరాశి అని, దివ్య స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా ఉండకుండా, ఎక్కువగా పొట్టిగా ఉండకుండా మధ్యస్థంగా ఉంటారు. శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పు అయినటువంటి భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశి వారు దేనిని అంత సులభముగా వదలరు. ప్రతి విషయాన్ని బయటకి 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారు ముఖ్య లక్షణం ప్రతి దాన్ని అనుమానించడం. ఈ అలవాటును వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటారు. కన్యా రాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలామంది ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోశానికి లోనవుతారు. కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారు కుటుంబాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువగా భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచన చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించే పని చేస్తారు. ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే అనుకున్న విధంగా చేస్తారు. ఒక కన్నె చేతిలో ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేస్తున్న చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రంలో కీర్తించబడింది. కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పనికి ఎవరు సమర్థలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితములో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపశక్తి కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహితుల వర్గము ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు. రచయితగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలరు. అకౌంట్లో, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు, ఇబ్బందులు కలిగిస్తాయి. కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించడం వలన నేర్పరితనము, వీరి సొంత మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండుట దీనికి నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన తర్వాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. కన్యా రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయస్సు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి
ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గములను ఏర్పరచుకుంటారు. కన్యారాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావం ఉంటుంది. కన్యారాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలరు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు కార్యరంగము నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము వీరికి ఉంటుంది. కన్యారాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభించే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళటానికి తోడ్పడతారు. వీరు గొప్పదనం గుర్తించు వారు దీనికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలము వస్తుంది. అయితే కన్యారాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసము ఉండదు. కన్యారాశి వారికి ఎప్పుడూ ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధపెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకున్నారు అని తెలుసుకోవాలన్న ఆతృత వీళ్ళకి ఎక్కువగా ఉండును. కన్యారాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రులను గూర్చి చెడ్డగా తలచుట, వారిపైన వారే జాలిపడేటట్టు వంటి లక్షణాలు వీరికి ఉంటాయి. ఇతరుల సమక్షంలో బిడియం, పెద్దవారిని స్వయముగా కలుసుకునుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతను నెత్తిన ఎత్తుకొని చిరకాలము బాధపడతారు. కన్యారాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కులు పడదు. వీరు ఎవరినైనా అభిమానించి వారు తప్పులను కూడా చేస్తారో వారే వీరికి ద్రోహం చేయుదురు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్యారాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనను దాన్ని వదలక సద్వినియోగం చేసుకును గుణము కలదు. బుద్ధి, సూక్ష్మత ఉపయోగించుకొని అన్ని రంగాలలో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, పార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖలో, బ్యాంకులో, కౌశగారములు, సహకార శాఖలో వీరు సాధారణముగా రాణిస్తారు. కన్యారాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వీరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు. కన్యారాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయము చేయుటతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహ పను కారణాలను తయారు చేయుటతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకోగల గడసరితనము ఉంటుంది. కన్యారాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు. కావున జీర్ణశక్తికి గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్యారాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. కన్యారాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తులు విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్ని ప్రాంతము అయ్యే అవకాశం ఉంది. గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. పూజ దశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించవచ్చు. శరీరం మరియు ఆరోగ్య విషయంలో కన్యారాశి వారు చామన ఛాయగా ఉన్నప్పటికీ వీడి భావన చాలా విశాలమైనదిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు. ఆర్థిక స్థితి ఏమిటంటే వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దాన్ని తేలికగా అధిగమిస్తారు. ఆదాయం మరియు అదృష్టం ఎలా ఉంటుందంటే ఈ రాశి వారు రక్షణ మరియు
పోలీస్ శాఖలో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు. శాఖాపరమైన విషయాలు కొన్ని సందర్భాలలో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. ప్రేమ సంబంధం ఎలా ఉంటుందంటే ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్లాడటం వల్ల జీవితం ఆనందంగా సాగుతుంది. స్నేహితులు ప్రేమల వ్యవహారాలకు చక్కదిద్దడంలో సఫలమవుతారు. వ్యాపారం ఎలా ఉంటుందంటే ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తుంటారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. గుణగణాలు ఎలా ఉంటాయంటే ఈ రాశివారు దూకుడు స్వభావం కలవారే ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటారు. దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటే ఈ రాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. విద్య, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సుల్లో రాణిస్తారు. గృహం మరియు కుటుంబం ఎలా ఉంటుందంటే కన్యారాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వాటికి బాధ్యతలను చేస్తూ సంఘటనలు జరుగుతాయి. ఫలితంగా ఈ రాశి వారు కుటుంబానికి సర్వం తామే జీవితాన్ని సాగిస్తారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు. సహజమైన బలహీనతలు ఏమిటంటే కన్యా రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన బర్త్డే అశాంతికి గురవుతారు. వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కన్యారాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం, దూరదృష్టి కలవారుగా ఉంటారు. నిబద్ధత, నమ్రతతో కూడిన వారుగా ఉంటారు. ఎంతటి కార్యం అయినా సాధించుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.